ప్రతినిధులైన వివిధ శాఖ అధికారులకు మరియు చైర్మన్లకు, డివిజన్ అధ్యక్షులకు, మరియు నాతోటి కార్పొరేటర్లకు, వివిధ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పటి వరకు మరి అధికారులు చెప్పినవన్నీ మనం విన్నాము. మరి నేను ఒకటే అన్నగారికి ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నా. మన నియోజకవర్గంలో మన నాగరాజన్న గారు వచ్చినప్పటి నుండి ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మరి మహిళలకు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తూ ఇందిరమ్మ ఇండ్లు కూడా మరి మహిళల పేర్ల మీదనే మరి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి మనం బస్సులను కూడా ప్రతి ఒక్క మహిళ యూజ్ చేసుకుంటున్నాం కదా, యూజ్ చేసుకుంటున్నారా ప్రతి ఒక్కరు? మరి మీకు అందరికి సంతోషమే కదా. అదేవిధంగా మరి మనకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, కానీ మనం వాటిని పొందుకుంటున్నాం, కానీ మనం దాన్ని మరి ఇతరులకు చెప్పలేకపోతున్నాము. ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రతి సంక్షేమ పథకాన్ని పొందిన వాళ్ళే ఉన్నారు. మనం ఎందుకు దాన్ని ఇతరులకు మరి ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాము? ప్రతి సంక్షేమ పథకం ప్రతి గడపకు వస్తా ఉన్నది. మరి వేరే వారు వేరే ఎదుటి పార్టీ వాళ్ళు మరి ఇవ్వలేదు అన్న మాట మరి తీసుకొస్తున్నారంటే మన ఇంటి గడప దాకా వచ్చిన మరి సంక్షేమ పథకాన్ని మనం చెప్పుకోలేకపోతున్నట్టే కదా. కాబట్టి మనందరం ఒకటే మరి ఈ యొక్క సభలో వేడుకుంటున్నాను. మీరు పొందిన సంక్షేమ పథకాలన్నీ కూడా మీరు చెప్పుకునే విధంగా ఉండాలి. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళైతే నా చిన్నతనంలో నేను చూశాను. మళ్ళీ ఇప్పుడు ఈ ఇందిరమ్మ రాజ్యంలోనే నేను ఇందిరమ్మ ఇళ్ళని చూస్తున్నాను. మన నియోజకవర్గమైన మన దేశం, మన రాష్ట్రం మరి సంతోషంగా ఉండాలంటే మనం మన కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి. మరి పొందుకున్నా కూడా పార్టీలకు అతీతంగా మరి ఇందిరమ్మ ఇల్లు ప్రతి సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి మీరు మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా మన సంక్షేమ పథకాలను మరి ఇతరులకు చెప్పుకొని ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని మరి ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటున్నాను. మన మహిళల తరఫున ఇంకొకటి నేను అన్నగారిని అడుగుతున్నా. మరి ఆర్పీలైనా, అంగన్వాడీ టీచర్లైనా, ఆశా వర్కర్లైనా వాళ్ళ కష్టం చాలా పెద్దదన్నా. మరి ఈ యొక్క సభ సమక్షంలో మరి వారు మరి గవర్నమెంట్ జాబర్స్ అన్న వారి ఇచ్చిన స్థానంలో కూర్చొని పనిచేస్తారు. వీళ్ళు మాత్రం ఎండ వాన అనేది తేడా లేకుండా ఎంతో కష్టపడతా ఉంటారు. ప్రతిదీ వాళ్ళు కలెక్ట్ చేసి వారి అధికారులకు వాళ్ళు ఇస్తా ఉంటారు. వారి కష్టం చిన్నది కాదు, చాలా పెద్దది. మరి వీరిని ఉద్దేశించి వీరికి కూడా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇంట్లో పెట్టి మీరు మరి ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నామన్న. మరి ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన మన నాగరాజన్న గారికి మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఈనాటి కార్యక్రమం ఉద్దేశించి